వీటిల్ని ఇన్ఫాంటైల్ హిమాంజోమాస్ అంటారు. అంటే వీటికి ఇంకో పేరు ఏంటంటే స్ట్రాబెర్రీ లీజన్స్. ఎందుకు వస్తాయంటే రక్తనాళాలు ఎక్కువగా ప్రొలిఫరేట్ అవటం వల్ల ఇవి తయారవు. నార్మల్ గా ఇవి పుట్టిన 1-2 వారాల్లో స్టార్ట్ అయ్యి నిదానంగా సంవత్సరం వరకు బాగా పెద్దయ్యి తర్వాత నిదానంగా ఇన్వల్యూట్ అవుతాయి. వీటికి నార్మల్ గా తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చిన్నదిగా ఉండి వేరే ఇంపార్టెంట్ ప్లేసుల్లో కాకుండా చిన్నగా ఉంటే అవసరం లేదు. ముఖ్యమైన అవయవాలు అంటే శ్వాస ఆడే దగ్గర అంటే ముక్కు దగ్గర, నోరు దగ్గర లేదా జననేంద్రియాల దగ్గర అంటే మలద్వారం, మూత్రద్వారం దగ్గర ఉంటేనే భయపడాలి. ఒక్కొక్కసారి ఇవి కాంప్లికేట్ అవ్వచ్చు. ఎట్లా అంటే కట్టే బ్లీడింగ్ అవటం లేదా అల్సర్ ఫామ్ అవటం. వైద్యం చాలా సింపుల్. మెడిసిన్స్ లో బీటా బ్లాకర్స్ వాడచ్చు, లోకల్ గా ఇంజెక్షన్ స్క్లీరోథెరపీ చేయొచ్చు. మరీ పెద్దగా ఉండి వీటి గనక అవ్వకపోతే అప్పుడు ఆపరేషన్ ద్వారా కూడా వీటిని నయం చేయొచ్చు. కొత్తగా లేజర్స్ కూడా వచ్చినాయి కానీ బట్ అల్టిమేట్ గా మెడికల్ మేనేజ్మెంట్ తోనే చాలా వరకు సమస్యపోతాయి. ఇన్ఫెక్షన్ కనుక వచ్చినట్లయితే వీటికి యాంటీబయాటిక్స్ ఇచ్చి కొద్దిగా సైజు తగ్గిన తర్వాత, ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత వీటిని శస్త్రచికిత్స ద్వారా కంప్లీట్ గా నయం చేయొచ్చు. ఇది అల్సరేటెడ్ హిమాంజోమా. ఇటువంటి వాటికి తప్పనిసరిగా మెడిసిన్స్ ఇచ్చి వైద్యం అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఇది 5 సెంటీమీటర్ల కంటే పెద్దదిగా ఉంది. వీటికి ముందుగా వైద్యం చేయించుకోకపోవటం వల్ల అల్సర్ కూడా ఫామ్ అయింది.